లెక్కలేని ఆపద చిక్కుకున్న వేళలో చక్కని ఆనందించి కులని ఆపద చిక్కుకున్న వేళలో చక్కని ఆనందించి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుడు మరొక నూతనమైనటువంటి వత్సరమును కూడా మనకు దయచేశాడు. అందుకని ఆయనకు మనం ఎంతో కృతజ్ఞులమై ఉండాలి, గ్రాటిట్యూడ్ చెల్లించే వారిగా ఉండాలి. ఇప్పుడే మనం గ్రాటిట్యూడ్ గురించి తెలుసుకుంటున్నాం. కాబట్టి మనము ఏటువంటి మేలులో మర్చిపోతాం. ఎందుకంటే మానవుని యొక్క స్వభావం ఏంటంటే ఫర్గెట్నెస్ అంట. ఫర్గెట్నెస్ అంటే ఏమిటి? మరచిపోవుట. తెలుగులో మరచిపోవుట. ఏంటి బాబు, నువ్వు ఈ ఒక పని అప్పు చెప్పాను కదా, ఈ పని ఎందుకు చేయలేదు అంటే ఆయన సింపుల్గా నేను మర్చిపోయానండి ఇట్లా అనుకుంటూ మర్చిపోయాడు. అంటే దాని మీద ఇంట్రెస్ట్ లేకపోతే మర్చిపోతామండి. ఇంకా ఏమి రైట్, వెరీ గుడ్. కాబట్టి దేవుడు మనం చేసినటువంటి మేలును బట్టి మనము కృతజ్ఞత చెల్లించడం అంటే ఏంటంటే దావీదు కీర్తనలో చెప్తున్నాడు, మౌనముగా అంటే ఆయనకు స్తుతి చెల్లించటే. ఏమిటి అనగా రెండవ మాటలు కూడా మనం కొన్ని ధ్యానిస్తాం. కొన్ని మాటలు మనం ధ్యానించి ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఈ వాగ్దానం ద్వారా ఈ వాటిని మనం చేత పట్టుకొని ముందుకు వెళ్ళవలసిన వారం అంటున్నాము. మీకు నేను త్వరగా 12 గంటల కదా రైతు తిరిగి గమనిస్తే, రెండవది గతంలో అంటే పాత చేదు అనుభవాన్ని మరిచి అంటే చేదు అనుభవాలన్నింటి వెనక్కి మరిచి ముందున్న వాటి చేరగా ఒడివడిగా పరుగెడదా నా ముందున్న పందెములో ఓపికతో పందెములో ఓపికతోనే సాగదా గురి యొక్కకు చేరగా. గురి యొక్కకు చేరగా చారత్వం అంటే వివాహము కాకముందు యువతి యువకులు చేసేటువంటి పాపము అని భాషాంతరంలో ఉన్నది. కాబట్టి ఒకటి జారత్వము, రెండవది అపవిత్రత అంటే పవిత్రత లేకుండా జీవించడం. అదే మనము పవిత్రులుగా జీవించాలి, పరిశుద్ధులుగా జీవించాలి. దేవుని కట్టడ ఇది, మనకు ఇదొక చట్టము అని మన పైన ఉన్నను ఏమవుతుందిలే, నేను కాదు ఇంకా అనేక మంది నాకంటే ఘోరంగా ఉన్నారు కాబట్టి నేను ఇలా ఉంటే సరిపోతుంది అనుకోండి. దీని ఏమంటారంటారండి? ఇప్పుడు మనం చదువుకున్నటువంటి దాన్ని అపవిత్రత అంటే ధర్మార్థ కామం. ధర్మము అంటే విధి, అర్థము అంటే గెయిన్ అనమాట, అంటే సంపాదించుకోవటాలని కోరిక, లేకపోతే మంచి ఏంటండి ఆకాశంలో విహరించాలని. ఇవన్నీ కూడా కామము కిందకు వస్తాయన్నమాట. ధర్మ అర్థ కామ మోక్షములు, చివరిలో మోక్షం.
ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత పొళ్ళు రాలిపోయిన తర్వాత కాళ్ళు పనిచేయనప్పుడు అప్పుడు మోక్షానికి మనము సోపానం వేసుకుంటూ ఉంటాం. కామం అంటే ఇక్కడ ఏంటంటే కామ ఈ పెద్ద లిస్టు చూపిస్తున్నాడు. తర్వాత ప్రేమ ఫలములు చూపించేది అవి 9 ఉండవి, 9 ఉన్నాయి. ఆ తర్వాత ఎందుకంటే